నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కడప జిల్లాలో ప్రేమలో మోసానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువతి. అటవీ సంరక్షణ ఉత్తమ సేవలో అవార్డు అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాదర్ భాషా. బంజారాలకు తీజ్ పండుగ సందర్భంగా సాంప్రదాయ వస్త్రాలు పంపిణీ చేయాలి. ఉత్సవ కమిటీ నాయకుడు మోతీలాల్ డిమాండ్. యోగా వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. డాక్టర్ శంకర్ శర్మ. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని తమ్మడపల్లి గ్రామ ప్రజలకు ఇది మరిచిపోలేని ఘట్టం. గత 25 ఏళ్లుగా బస్సు రాని వీధుల్లో తాజాగా ఆర్టీసీ బస్సు తొలిసారిగా చేరడంతో గ్రామస్తులు ఆనందంతో ఉత్సాహంగా స్పందించారు. తమ్మడపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ సందర్భాన్ని హర్షధ్వానాలతో మురిపాలతో స్వాగతించారు. తమ్మడపల్లి గ్రామానికి చెందిన అనేక మంది విద్యార్థులు పెద్దదోర్నాల, సానివరం వంటి సమీప గ్రామాల్లో గల పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు. ఆర్టీసీ బస్సు లేని కారణంగా రోజు ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో అధిక ఖర్చుతో పాటు భద్రతా రాహిత్యంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మేధావులుగా ఎదగాలనుకునే బాలికల భవిష్యత్తు రవాణా సమస్యల మధ్య అయోమయంలో చిక్కుకుపోయింది. ఈ సమస్యను టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు ఇటీవల ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల కష్టాలను గుర్తించిన ఆర్ఎం మానవీయ కోణంలో స్పందించి మార్కాపురం డిపో నుంచి ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. నా పేరు ప్రైజి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. హై స్కూల్ సానికారంలో చదువుతున్నాను. మేము గత 20 సంవత్సరాలుగా మా నాన్న వాళ్ళ చిన్ననాటి కాలం నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు మనం లేట్ గా వెళ్ళి క్లాసులు కూడా మిస్ అవుతున్నాం. అందుకని ఎరిక్షన్ బాబు మా బాధని అర్థం చేసుకొని బస్సు వేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు. కర్నూలు జిల్లా యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా భారతదేశంలోనే ప్రారంభమైందని, పురాణాల్లో సైతం యోగా గొప్పతనాన్ని వివరించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు యోగా చేయడం వల్ల జ్ఞాపశక్తి పెరిగి చదువులో రాణిస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. యోగా వల్ల క్రమశిక్షణ పెరిగి మంచి జీవనశైలి ఏర్పడుతుందని అన్నారు. ఇక మైండ్ కంట్రోల్గా ఉండాలంటే యోగా చేయాలని అన్నారు. యోగా చేయడం వల్ల ఎన్నో రోగాలు రాకుండా ఉండడంతో పాటు అవి నయం అవుతాయన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. యోగాలో ధ్యానం, వ్యాయామం కలిసి ఉంటుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. యోగాసన కాంపిటీషన్స్ జిల్లా లెవెల్లో మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుండడము, వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళను స్టేట్ లెవెల్కు, నేషనల్ లెవెల్ కూడా ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుందని ఇప్పుడే చెప్పినారు. ముఖ్యంగా ఏ స్పోర్ట్స్ అయినా, ఏ గేమ్ అయినా, ఏదైనా కానీ వరల్డ్లో ఎక్కడెక్కడో పుట్టిండొచ్చు, కానీ ఒకే ఒక్క యోగా మాత్రం 100% పేటెంట్ ఇండియా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది వేదాలకు, ఉపనిషత్తులలో కూడా ముఖ్యంగా కఠోపనిషత్తులో యోగా గురించి చెప్పడం జరిగింది. యాక్చువల్గా యోగా అంటే యూనియన్ అని, అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, స్పిరిట్ బార్ సోల్. అంటే ఒక మన శరీరంలో మనకు ఇప్పుడు ఒక మనిషిగా ఉన్నప్పుడు అతనిలో బాడీ ఉంటుంది, మైండ్ ఉంటుంది, సోల్ ఉంటుంది, ఆత్మ అని. ఈ ఆత్మ పరమాత్మతో ఏకీకృతమై ఉంటుంది. కానీ చాలాసార్లు మనం చేసే పనులు ఇవన్నీ కూడా ఆత్మకు అంటావు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాడీ అండ్ మైండ్. కానీ బాడీ అనే దానికి జబ్బులు వస్తాయి, మైండ్కి కూడా జబ్బులు వస్తాయి. కానీ మెంటల్ డిజార్డర్స్ వలననే మైండ్ అనేది మెయిన్గా, బికాజ్ మైండ్ ఈజ్ ద వన్ దట్ కెన్ మేక్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ ఆర్ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అన్నారు. అంటే ఒక స్వర్గాన్ని, ఒక నరకాన్ని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి కారణంగా ఓ యువతి యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ నెల 25న జరిగినప్పటికీ
ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామీణ పోలీసుల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన 25 ఏళ్ల యువతి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇక MBA చదివే సమయంలో 2018లో మహేశ్వర్ రెడ్డి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా ప్రేమగా మారింది. 2019 నుంచి పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తూ మోసపూరితంగా సహజీవనం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల గర్భం దాల్చిన ఆమెకు బలవంతంగా మందులిచ్చి గర్భస్రావం చేయించాడని ఆరోపించింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులు సావిత్రి, దస్తగిరి రెడ్డి, మామ రాజేశ్వర్ రెడ్డి ఆమెను ఫోన్లో దూషించినట్లు తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డి కూడా తిట్టి పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో స్థానిక పెద్దల సమన్వయంతో కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి మధ్యవర్తిత్వం వహించి ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని పాండురంగస్వామి దేవాలయంలో ఇద్దరికి వివాహం జరిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో విస్తృతంగా జిల్లా కలెక్టర్ పర్యటించారు. ముందుగా సహకార సంఘం కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎరువుల దుకాణాలు, పశువుల ఆసుపత్రి, ఇక వడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిట్యాల మండలంలో సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువుల విక్రయాలు చేయడానికి అవకాశం లేనందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. చిట్యాల మండలంలో యూరియా కొరత ఉందని మంగళవారం జరిగిన సమావేశంలో ఎందుకు చెప్పలేకపోయారని ఏఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కావాలంటే ఆర్గానిక్ ఎరువులు కొనాలని ఆంక్షలు పెడితే సహించొద్దని, పోలీస్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి చర్యలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ డ్రైవర్లుగా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గత 9 నెలల నుండి కలెక్టర్కి పలుసార్లు విన్నవించుకున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అదే కలెక్టర్ DM ఎట్టిప్యాండ్ కింద జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హాస్పిటల్, DM&HO, PHC సిబ్బందికి జీతాలు పడుతున్నాయి. ఇక మహదేవ్పూర్ మరియు చిట్యాల హాస్పిటల్ డ్రైవర్లకు మాత్రమే ఇవ్వడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని, దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు న్యాయం చేయగలరని డ్రైవర్లు కోరారు. మేము గత 5 సంవత్సరాల నుండి మహదేవ్పూర్ హాస్పిటల్ నందు అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాము. మాకు గత సంవత్సరము నవంబర్ నెల నుండి ఇప్పటివరకు జీతాలు రావడం లేదు. ఇది కలెక్టర్ CPO ఆఫీస్లో ఫైల్ ఆపడం జరిగింది. మాకు జీతాలు ఇవ్వమని పలుసార్లు పోయి కలెక్టర్ సార్ని కలిసినా పట్టించుకోవడం లేదు. మాకు కొంచెం చాలా ఇబ్బందికరంగా మారింది జీతాలు రాకపోవడం. దీని విషయమై శ్రీధర్ బాబు సార్ కూడా కలవడం జరిగింది. సార్ ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు జీతాలు ఇవ్వడం లేదు. ఇదే విషయమై పోయి కలవగా చిట్యాల మహదేవ్పూర్ హాస్పిటల్ CSCలో మాత్రమే జీతాలు ఇవ్వడం లేదు. మిగిలిన DMFT ఫండ్ అయినా, జిల్లా హాస్పిటల్కైనా, PSC సైడ్ ఉన్న వాళ్ళకైనా జీతాలు ఇవ్వడం జరిగింది. మాకు మాత్రమే ఇవ్వడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఉంపనూతల మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన శ్రావణి అనే మహిళ పురిటి నొప్పులతో పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్ MMRలో చేర్పించారు. ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది. అచ్చంపేట పట్టణంలోని MMR ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. చనిపోయిన శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలి, MMR ఆసుపత్రిని వెంటనే మూసివేయాలి, చావుకు కారణమైన డాక్టర్లను వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేసిన కుటుంబ సభ్యులు ఇక కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు మృతదేహాన్ని పెట్టి ధర్నా చేపట్టారు. దాడితే కానీ చెప్పలేము. ఈమెయితే కండిషన్ సీరియస్ ఉంది. నేను ముందే చెప్పేస్తున్నా నేను అని చెప్పేసి ఆయన వీడియో తీసుకుంటూ డైరెక్ట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాకు డౌట్ వచ్చింది. అన్న అక్కడ బాగానే ఉందని చెప్పింది. మధ్యలో కూడా ఒకసారి అటు చేయులిపింది. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాక ఏమైందంటే ఆల్రెడీ ఆమె బ్లీడింగ్ ఎక్కువైపోయింది. అన్న 8% 4 వచ్చి
12 ఉండాల్సిన బ్లడ్ 4కి వచ్చింది. బ్లడ్ సెల్స్ మొత్తం తగ్గిపోయినాయి. బీపీ కూడా మొత్తం తగ్గిపోయింది. అమ్మాయికి చాలా కండిషన్ చాలా సీరియస్ ఉంది. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ మేము గ్యారంటీ తీయలేమని చెప్పేసి ఆయన ముందే మాట్లాడుకొని సైన్ పెట్టుకొని ఆయన ముందే చేసిండు. కానీ ఇక్కడ ఈయన చేసిన నిర్లక్ష్యం, ఈ డాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల అసలు పాప ప్రాణం అయితే పోయింది. ఓన్లీ చెకప్ అనే వచ్చినాము. నార్మల్ స్కానింగ్ తీసి మనీ రెంట్ ఉంటుందని చెప్పడానికనే వచ్చినాము. ఆపరేషన్కి ఇంకా 13 రోజులు టైం ఉంది. కానీ ఆమె ఏం బెదిరించింది, రేపు ఉమ్మనీరు మింగింది, ఉమ్మనీరు మొత్తం పోయిందని చెప్పి భయపెట్టింది. ఎవరు లేరు, మేము ఇద్దరే. మళ్ళీ బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి సరైన ఆపరేషన్కి సిద్ధపడినాము. ఆపరేషన్ 10-15 నిమిషాలలో కంప్లీట్ చేసారు. బేబీని పడేసారు, మదర్ని పడేసారు. వాళ్ళు ఎవరు లేరు అక్కడ, అప్పటికి 2-3 గంటలు అయింది. ఇక్కడ వచ్చిర్రు. ఇక్కడికి నేను 5-6 సార్లు వచ్చిన, అయినా కూడా సిస్టర్ రెస్పాన్స్ కాలేదు. చాలా సీరియస్గా అయినాక వచ్చిర్రు డాక్టర్. ఆమె బ్లడ్ తెప్పించిన మీదే పానం పోయింది. కానీ అట్లా చేసి అక్కడ తీసుకుపోయారు. వీళ్ళ మీద పేరు వస్తారని చెప్పి ఈ హాస్పిటల్ని సీల్ చేయాలి సార్. అసలు న్యాయం జరగాలి. దిక్కులేను దిక్కులేను నా చెల్లె పిల్లలు ఇద్దరే. చెప్పిన నేను ఫస్ట్ చెకప్ రోజు చెప్పిన, మేడం నాకు 10 సంవత్సరాలు అవుతుంది పిల్లలు కాక పెళ్ళయి, నా చెల్లెలు చాలా జాగ్రత్తగా చూడు, మంచిగా చూడు అని చెప్పిన. అదే ఆమె ఆసరగా తీసుకున్నది. ఆపరేషన్ కంటే పైసలు కడతారని చెప్పి టైం కాకముందే చేసింది. ఇంకా 13 రోజులు టైం ఉంది ఆమె ఆపరేషన్కు. లోపల ఆమెకు మంచిగా ఉంది, కానీ నేను స్కానింగ్ చేసినప్పుడల్లా లోపల మంచిగా లేదు, మనీ తక్కువ ఉందని చెప్పింది. ఈమెకు మాత్రం మంచిగా చదువుతుంది, కానీ ఆమె నేను కదులుతలేదు, బిడ్డ లోపల కదులుతలేదు అని భయపెట్టింది. మమ్మల్ని ఆ భయానికి నేను మోసపోయినాను. ఇట్లా చేసి బ్లడ్ని 3 కాగితాలు పోయేంత వరకు 3 పేపర్స్ మొత్తం తడిచినాయి, డైపర్లు. అయినా చూడలే వాళ్ళు. సీరియస్ అయిపోయినాక వచ్చిర్రు. నా చెల్లెలు చంపేసారు వాళ్ళు. నా చెల్లెలు 2 సంవత్సరమే అవుతుంది. నా చెల్లెలు 2 సంవత్సరమే అవుతుంది. నా చెల్లెలు మొన్ననే 25 తారీఖు రోజు మ్యారేజ్ డే చేసుకున్నది నా చెల్లెలు. గ్లోబల్ టైగర్ డే 2025 సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్రం, ఇక నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న లింగాల బీట్లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎండి ఖాదర్ భాషాకి అటవీ సంరక్షక మరియు పులుల రక్షణలో చేసిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రత్యేక అవార్డు ప్రదానం చేశారు. ఏలూరు జిల్లాలోని వాహనదారుల సౌకర్యార్థం ఎస్ఆర్కే మోటార్ బైక్స్ ఆధ్వర్యంలో వివిధ రకాల మోటార్ బైక్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారని ఎస్ఆర్కే మోటార్ బైక్స్ నిర్వాహకులు రవిరాజ్ కుమార్ తెలిపారు. ఏలూరు నగరంలోని వసంత మహల్ సెంటర్ దగ్గరలో ఎస్ఆర్కే మోటార్ బైక్ షోరూమ్ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏలూరు నగర కార్పొరేషన్ సభ్యులు, ఇక ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్కే షోరూంలో జావా బిఎస్ మోటార్స్ బైక్స్ అందుబాటులో ఉంచామని అన్నారు. ఇక వాహన వినియోగదారుల సౌకర్యార్థం రాయితీ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. జావా ఎస్డి బిఎస్ఏ షోరూమ్ అనేది ఈ రోజున జూలై 31వ తారీఖున ఏలూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇక్కడ షోరూమ్తో పాటు సర్వీసులు మరియు స్పేర్స్, ఇతర సేవలన్నీ కూడా అందరూ వినియోగించుకోవచ్చు. జావా ఎస్డి అనేది ఒక లెజెండరీ బ్రాండ్, చాలామందికి తెలుసు. 1980s 90లో జావా ఎస్డి అనేది చాలా ఎక్కువగా వాడేవారు, ఒక లెజెండరీ బైక్ కింద వాడేవారు. తర్వాత కొన్ని రోజులు ఈ బ్రాండ్ అందుబాటులోకి లేదు ప్రజలకి. తర్వాత 2018లో మళ్ళా ఈ బ్రాండ్ అనేది రీఇంట్రడ్యూస్ అయ్యి అందరికీ సుపరిచితమైన ఆనంద్ మహేంద్ర గారు దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జావా ఎస్డి బ్రాండ్లో అనేక మార్పులు తీసుకొస్తూ ఇంతకుముందు ఉన్న మోడల్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేస్తూ ఎప్పటికప్పుడు ఆధునిక హంగులు దీనికి చేరుస్తూ
బంజారాలకు తీజ్ పండుగ పురస్కరించుకొని బంజారాలకు సాంప్రదాయ వస్త్రాలను పంపిణీ చేయాలని తీజ్ ఉత్సవ కమిటీ నాయకుడు మోతీలాల్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆగస్టు 16 నుండి 24వ తేదీ వరకు సరూర్ నగర్ స్టేడియంలో తీజ్ పండుగ వేడుకలను నిర్వహిస్తున్నామని మోతీలాల్ తెలిపారు. ఆ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఇక బంజారా మహిళలు, యువతులు ఆటపాటల, నృత్యాలు, డప్పుల మధ్య భక్తిభావంతో 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తీజ్ పండుగను అధికారికంగా జరపాలని, తీజ్ పండుగకు నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా మోతీలాల్ విజ్ఞప్తి చేశారు. సరూర్ నగర్లో నిర్వహించే తీజ్ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్కలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సేవలాల్ జై సేవలాల్ జై సేవలాల్ జై సేవలాల్ జై మేరమయాడి జై మేరమయాడి జై మేరమయాడి జై మేరమయాడి జై మేరమయాడి జై. ఆగస్టు 16 తారీఖు నుంచి ఆగస్టు 24 తారీఖు వరకు తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవాలు సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది చేపడుతున్నాం. ఈ బంజారా తీజ్ కార్యక్రమం అనేది ఆడపిల్లలు చేసే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పండుగ. ఈ యొక్క పండుగను రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి, అలాగే ఈ పండుగకు ఏదైతే బంజారా సంస్కృతిలో ఉన్నటువంటి ఒక వేషధారణ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వేషధారణ కూడా ప్రభుత్వం బతుకమ్మకు ఎట్లయితే చీరలు పంచుతారో అదేవిధంగా ఆ యొక్క వేషధారణ కూడా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బంజారా ఆడపిల్లలు కూడా, మహిళలు కూడా పంచాలని చెప్పేసి మేము వినతి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పండుగ చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల నిధి అనేది ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి, కేటాయించాలని చెప్పేసి మేము వినతి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా సెక్రటరియట్ ముందర రాష్ట్ర ప్రభుత్వమే ఒక రాష్ట్ర పండుగలాగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా మేము వినతి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 16 తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరగబోయే సరూర్ నగర్ స్టేడియంలో ఏదైతే ఫెస్టివల్ ఉందో, బంజారా తీజ్ ఉత్సవాలు ఏదైతే ఉందో, ఈ యొక్క పండుగకు మేము ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తాం. అలాగే గిరిజన శాఖకు మంత్రి అయినటువంటి సీతక్క గారిని కూడా మేము ఇన్వైట్ చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము ఇన్వైట్ చేస్తాం కూడా. అలాగే ఈ యొక్క ప్రోగ్రాం అనేది పార్టీలకు అతీతంగా యావత్ తెలంగాణలో ఉన్న బంజారా ఆడపిల్లలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, పూర్వ విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము అందరిని ఆహ్వానిస్తాం. అందరి మద్దతుతో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడతాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి ఈ యొక్క పండుగను కేవలం బంజారా మాత్రమే కాకుండా ఇతర కుల సంఘాలకు కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం, విద్యార్థి సంఘాలకు కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. కాబట్టి ఈ యొక్క పండుగకు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని చెప్పేసి, అందరూ సహాయ సహకారాలు మద్దతుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి మీరందరూ సహకారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడప జిల్లాలో ప్రేమలో మోసానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన యువతి. అటవీ సంరక్షణ ఉత్తమ సేవలో అవార్డు అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాదర్ భాషా. బంజారాలకు తీజ్ పండుగ సందర్భంగా సాంప్రదాయ వస్త్రాలు పంపిణీ చేయాలి. ఉత్సవ కమిటీ నాయకుడు మోతీలాల్ డిమాండ్. యోగా వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. డాక్టర్ శంకర్ శర్మ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజలకు.